మొన్ననే ఒక 4-5 డేస్ క్రితం మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14 నుంచి 19 మధ్యలో వాళ్ళ తమ్ముని కొడుకు నారా రోహిత్ 17 సినిమాలు తీశారు. వరుస పెట్టి ఒక్కో సంవత్సరంలో 3, 4 ఈ స్థాయిలో సినిమా తీయడం వెనక ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ డబ్బు కమిషన్ రూపంలో మళ్ళీ ప్రభుత్వ పెద్దలకు ఇవ్వాలి అంటే వయా సినిమా ద్వారా మళ్లించారు అనే ఆరోపణలు ఉన్నాయి అని చెప్పి ఏ సంవత్సరంలో ఎన్ని సినిమాలు తీశారు, 14 కంటే ముందు తీసినవన్నీ, 19 తర్వాత ఒక్కటి కూడా ఎందుకు తెలియదు, ఇదంతా మనం మాట్లాడుకుంటూ వెళ్ళాం, గుర్తుందా? సో మనం మాట్లాడుకున్నటువంటి ఆ మొత్తం వీడియోను ఈరోజు సాక్షి పత్రిక ఒక బ్యానర్ హెడ్డింగ్ పెట్టేసి చాలా పెద్దగా విశదీకరించుకుంటూ మరికొంత రాసుకుంటూ వెళ్ళారు. సేమ్ కథనమే వీళ్ళు మరికొన్ని, ఏ మూవీ బడ్జెట్ ఎంత, లెక్కల్లో ఎంత చూపించారు, దానికి వచ్చిన కలెక్షన్ ఎంత, నష్టం ఎంత అని. బేసిక్గా 10 కోట్లు ఖర్చు పెట్టారనుకో, 30-35 కోట్లు ఖర్చు పెట్టామని చూపెట్టడం, ఇంత నష్టం అని చూపెట్టడం, ఈ విధంగా మరి నిజంగానే ఆశ్చర్యం అన్ని సినిమాలు ఎలా తీశారు అని. మనకి ఇక్కడ వచ్చే కొన్ని ప్రశ్నలు కూడా ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ నారా రోహిత్ ఆ 17 సినిమాలు ఎవరెవరైతే తీశారో ఎవరు కూడా రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, అంతకుముందు వాళ్ళు సినిమా తీసిన వాళ్ళు కాదు. ఇంత నష్టం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు సినిమాలు తీయలేదు, ఇంత నష్టం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ సినిమాలు కూడా తీయలేదు. మరి ఈ లెక్కనేందో మనకు అర్థం కాదు. ఎవరికైనా ఒకటి డిజాస్టర్లు వస్తేనే మళ్ళీ ఇంకో సినిమా రావాలి అంటే ఎంత కష్టపడాల్సి ఉంటుందో. కానీ ఆయనకు అసలు సినిమా రిలీజ్ కాకపోయినా, అసలు ఆ సినిమా థియేటర్లో వచ్చిందో పోయిందో తెలియకపోయినా విచ్చలవిడిగా వరుస పెట్టి సినిమాలు వచ్చాయి. కారణం ఏంటో తెలియదు. ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయనుకోండి, ఇటువంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈరోజు సాక్షి విశదీకరించి రాసిన దాని ప్రకారం వీళ్ళు చాలానే అంటే మరికొంత దేనికి ఎంత వచ్చింది. ఇప్పుడు రౌడీ ఫెలోని ఒక సినిమా అట, ఆ నిర్మాత ఎవరో వాస్తవంగా బడ్జెట్ 10 కోట్లు అయితే 30 కోట్లు ఖర్చు పెట్టి చూపించారట, 3 కోట్లు శాటిలైట్కి అమ్మారట, 4 కోట్లు కలెక్షన్లో చూపెట్టారు, ఓవరాల్ నష్టం 23 కోట్లట. అసురా అనే ఒక సినిమా, ఆ సినిమాకు 28 కోట్లు ఖర్చు అయిందని చూపెట్టారట, 10 కోట్ల వరకు అయిందట. 2.5 కోట్లు శాటిలైట్కి అమ్మితే 3 కోట్లు కలెక్షన్ అయితే ఓవరాల్గా 22.5 కోట్లు నష్టమట. ప్రతి సినిమా, ఒక సినిమాకి 23 కోట్లు, ఇంకో సినిమాకు 30 కోట్లు నష్టం, ఇంకో సినిమాకి 22.5 కోట్లు, ఇంకో సినిమాకి 25 కోట్లు నష్టం, ఇంకో దానికి 23.5 కోట్లు, ఇంకో దానికి 30 కోట్లు, ఇంకో దానికి 29 కోట్లు, ఇంకో దానికి 27 కోట్లు, ఇంకో దానికి 31 కోట్లు, ఇంకో దానికి 30 కోట్లు, ఇంకో దానికి 36 కోట్లు. ఈ 36 కోట్లు నష్టం అని చూపెట్టేది బాలకృష్ణుడే సినిమా అట. ఇంకో దానికి 31 కోట్లు, ఇంకో దానికి 36 కోట్లు నష్టం, వీరభోగ వసంతరాయలట. సో ఇంత నష్టం చూపించుకుంటూ పోయారు ఈ సినిమాలకు. మరి ఇంత నష్టాన్ని భరించిన ప్రొడ్యూసర్లు తర్వాత ఎక్కడికి పోయారు? అంతకుముందు అసలు సినిమాని తీయని వాళ్ళు ఇంత పెట్టి ఏ విధంగా సినిమాలు తీశారు? ఏం అర్థం కాదు, మనకేం అర్థం కాదు. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం, అంటే వీళ్ళు రాసిన దాని ప్రకారం చెబుతున్నా, ఈ డబ్బంతా చేరాల్సిన చోటికి చిన్నబాబుకు చేరింది అని చెప్పి అయితే రాసుకుంటూ వచ్చారు. ఎవరికైనా వచ్చే ప్రశ్నలు, ఇన్ని డిజాస్టర్లు వచ్చిన తర్వాత ఎందుకు ఇంత పెట్టి డబ్బులు పెట్టి సినిమాలు తీశారు? ఆ తర్వాత వాళ్ళు ఎందుకు సినిమాలు తీయలేదు? అంతకు ముందు ఎందుకు సినిమాలు తీయలేదు? ఇంత బడ్జెట్ పెట్టి ఈ హీరో మీద ఎందుకు తీస్తారు? పోనీ ఈ హీరో 19 తర్వాత ఎందుకు సినిమాలు తీయలే? 14 ముందు ఇన్ని సినిమాలు ఎందుకు తీయలే? ఈ అన్ని ప్రశ్నలేగా, ఇవేగా మనం మాట్లాడుకున్నది. మనం ఒక 5 డేస్ క్రితం మాట్లాడుకున్నాం. ఈరోజు మొత్తానికి సాక్షి పత్రిక అయితే మెయిన్ పెద్ద బ్యానర్ హెడ్డింగ్ అదే పెట్టి కథనాలు అయితే రాసుకుంటూ వెళ్ళింది, చాలా విశదీకరించుకుంటూ. మరి చూడాలి నారా రోహిత్ కానీ లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ కానీ దీని మీద ఏమైనా సమాధానం చెబుతారేమో.